నమస్తే, నేను మీ చారి అక్షయ మీడియాకి స్వాగతం. సోనూ సూద్ సినిమా యాక్టర్, అందరికి తెలిసిన పేరుది. అందులో కరోనా అప్పుడు ఇతను పేరు బాగా పాపులర్. ఆపదలో ప్రతి ఒక్కరిని ఆదుకున్నాడు. పలానా రాష్ట్రం అనుకుంటా. ఇతను పుట్టింది పంజాబ్ కాబట్టి పంజాబ్ అయినా సరే తెలంగాణ అని ఆయన సొంత రాష్ట్రంగా భావిస్తున్నాడు. తెలంగాణ ప్రజలు సొంత కుటుంబంగా భావిస్తున్నాను కూడా ఆయన చెప్పిండు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని పాలమాకుల అనే గ్రామానికి వచ్చిన సోనూ సూద్ అక్కడ కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలను సందర్శించిండు. అక్కడ విద్యార్థులతో హంగామా చేసిండు, సెల్ఫీలు దిగిండు. ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాను పుట్టింది పంజాబ్ అయినా సరే తెలంగాణ ప్రజలు కూడా నా కుటుంబ సభ్యులే అనడమే కాకుండా తన సొంత నిధులతో ఈ గురుకుల పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన సిద్ధూరెడ్డిని ఆయన అభినందించాడు. సిద్ధూరెడ్డి లాగానే అందరూ ప్రజలకు ఎవరు ప్రతి వ్యక్తి కూడా పాఠశాల అభివృద్ధికి ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించాడు. మొత్తానికి సోనూ సూద్ రంగారెడ్డి జిల్లా పాలమాకులు రావడం, కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల సందర్శించడం, అక్కడ విద్యార్థులతో హంగామా చేయడం అనేది ప్రస్తుతం స్థానికంగా చాలా ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే ఎక్కడో హీరో కదా, కరోనా అప్పుడు ఆయన పేరు బాగా మారబోతుంది. ఆయన ఆ తర్వాత కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. అందులో భాగంగా ఈ పాలమాకులకు కూడా రావటం జరిగింది. ఈ పాలమాకుల మోడల్ స్కూల్ విద్యార్థులకు ఆయన ల్యాప్టాప్లు కూడా పంపిణీ చేసిన ఇక్కడ. ఏది పాఠశాల అభివృద్ధి కోసం సొసైటీలోని వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి, సమాజం వ్యక్తులు అని చెప్పడం కాకుండా ఈ మోడల్ స్కూల్ యొక్క విద్యార్థిగా ల్యాప్టాప్ కూడా పంపిణీ చేయడం అక్కడ చర్చనీయాంశంగా మారింది.